మనసున్న అత్త మంచి కోడలు. ఒక అందమైన పల్లెటూరులో రామయ్య సీతమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి ఒక్కగానొక్క కొడుకు కిరణ్. కిరణ్ చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులతో కలిసి ఆ గ్రామంలోనే పెరిగాడు. కొన్ని సంవత్సరాల తర్వాత కిరణ్కు లక్ష్మి అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత లక్ష్మి అత్త సీతమ్మ మామ రామయ్యతో కలిసి అదే ఇంట్లో ఉండేది. సీతమ్మ ఇంటి పనులు చూసుకునేది. రామయ్య పొలంలో వ్యవసాయం చేసేవాడు. కిరణ్ కూడా తండ్రితో కలిసి పొలంలో పనిచేసేవాడు. లక్ష్మి ఇంటి పనుల్లో సీతమ్మకు సహాయం చేసేది. ఒకరోజు ఉదయం సీతమ్మ వంట చేస్తుండగా లక్ష్మి అక్కడికి వచ్చింది. అత్తయ్య, మీరు కూరలు కోయండి, నేను వంట చేస్తాను అంది లక్ష్మి. సరే అమ్మా అంటూ సీతమ్మ కూరగాయలు కోయడం మొదలుపెట్టింది. అదే సమయంలో కిరణ్ పొలానికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. అమ్మా, ఈరోజు పొలంలో పని ఎక్కువగా ఉంది, సాయంత్రం ఆలస్యంగా వస్తాను అన్నాడు. సరే నాన్నా అంది సీతమ్మ. కిరణ్ వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి ఇంటి పనులు పూర్తి చేసింది. కొద్దిసేపటి తర్వాత సీతమ్మకు తలనొప్పి వచ్చింది. ఆమె మంచంపై కూర్చుంది. అత్తయ్యా, మీకు తలనొప్పిగా ఉందా అని లక్ష్మి అడిగింది. అవునమ్మా, కొంచెం తలనొప్పిగా ఉంది అంది సీతమ్మ. లక్ష్మి వెంటనే వేడినీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది. తర్వాత అత్తకు భోజనం పెట్టింది. ఆ రోజు మధ్యాహ్నం కిరణ్ పొలంలో భోజనం కోసం ఎదురుచూశాడు. కాని ఎవరూ భోజనం తీసుకురాలేదు. సాయంత్రం కిరణ్ ఇంటికి వచ్చాడు. అమ్మా, ఈరోజు భోజనం కోసం నేను చాలాసేపు ఎదురుచూశాను, ఎందుకని ఎవరు రాలేదు అని దీనంగా అడిగాడు. అవును బాబూ, నాకు చాలా తలనొప్పి వచ్చింది, అందుకని లక్ష్మి నా దగ్గరే ఉండి ఇంటి పనులు చూసుకుంది అంది. కిరణ్ లక్ష్మి వైపు చూసి, నువ్వు నాకు భోజనం తీసుకుని రాలేనందుకు నాకేమీ కోపం లేదు, అమ్మని చూసుకున్నావు కదా, అదే ముఖ్యం అన్నాడు. అలా ఆ కుటుంబం రోజులు గడుపుతూ ఉండేది. ఒకరోజు సీతమ్మకు ఒక ఆలోచన వచ్చింది. మన ఇంటి వెనుక ఖాళీ స్థలం ఉంది, అక్కడ కూరగాయలు పెంచితే ఇంటికి కావాల్సినవి మనమే పండించుకోవచ్చు అంది. లక్ష్మి కూడా అంగీకరించింది. మరుసటి రోజు ఇద్దరూ కలిసి ఆ స్థలాన్ని శుభ్రం చేశారు. కిరణ్ విత్తనాలు తీసుకొచ్చాడు. రామయ్య పొలం నుంచి ఎరువు తీసుకొచ్చాడు. అందరూ కలిసి టమాటా, వంకాయ, బెండకాయ, మిరపకాయ విత్తనాలు నాటారు. కొన్ని వారాల తర్వాత ఆ చిన్న తోటలో కూరగాయలు పెరగడం మొదలైంది. ఒకరోజు పొరుగింటి శాంతమ్మ వచ్చి ఆ తోటను చూసింది. సీతమ్మ, మీ ఇంటి తోట చాలా బాగుంది, కోడలు బాగా చూసుకుంటున్నట్టుంది అంది. అందుకు సీతమ్మ, అవును, నా కోడలు ఇంట్లో పని, తోటలో పని శ్రద్ధగా చేసుకుంటది, కుటుంబాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది, అలాంటి కోడలు దొరకటం నిజంగా మా అదృష్టం. తోటలో పని మంచిగా అందరం కలిసి చూసుకున్నాం అని గర్వంగా అంది. కొన్ని రోజుల తర్వాత కూరగాయలు ఎక్కువగా పండాయి. లక్ష్మి వాటిలో కొంత భాగాన్ని ఇంటి అవసరాలకు పెట్టుకుని మిగిలిన వాటిని గ్రామంలోని మార్కెట్కు తీసుకెళ్లి అమ్మింది. ఆ డబ్బుతో ఇంటికి కావలసిన కొన్ని వస్తువులు కొనుగోలు చేసింది. రామయ్య అది చూసి, మనింటి ఖాళీ స్థలాన్ని ఉపయోగించి కూరగాయలు పండించాం, ఇంటికి కావలసినవి కూడా వచ్చాయి, కొంత డబ్బు కూడా వచ్చింది అన్నాడు. అప్పట్నుంచి ఆ కుటుంబం ప్రతి సంవత్సరం ఇంటి వెనుక కూరగాయల తోటను పెంచసాగింది. కిరణ్, రామయ్య పొలం పనులు చేసుకునేవారు. సీతమ్మ విత్తనాలు, మొక్కలను చూసుకునేది. లక్ష్మి తోట పనులతో పాటు ఇంటి పనులను కూడా చూసుకునేది. ఇలా అందరూ చేరో పని చేసుకుంటూ ఆనందమైన జీవితం గడిపారు.